హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అయితే అంతకుముందే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలకు సబ్సిడీలు ఇవ్వడంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి రాయితీలు, ఆర్థిక సహాయాలు కావాలంటే ఆ రెండు దేశాలు అమెరికాలో రాష్ట్రాలుగా మారి యుఎస్లో భాగస్వామి అవ్వాలని సూచించారు. అమెరికా ఏటా కెనడాకు $100 బిలియన్, మెక్సికోకు దాదాపు $300 బిలియన్ సబ్సిడీ ఇస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. నవంబర్ 5న యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన మేజర్ ఇంటర్వ్యూలో ఎన్బీసీ న్యూస్తో మాట్లాడుతూ, ఈ దేశాలకు ఎందుకు సబ్సిడీ ఇస్తున్నాం, ఇంకా వారికి సబ్సిడీ కావాలంటే వారిని యుఎస్ రాష్ట్రాలుగా మారనివ్వండి అని చెప్పారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోకుంటే కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాలు అమెరికన్ పౌరుల ఖర్చులను పెంచుతాయనే ఆందోళనలు తోసిపుచ్చారు. టారిఫ్స్ వల్ల అమెరికన్లకు ఏమీ నష్టం లేదని, సుంకాలు ఎకనామిక్ టూల్ మాత్రమే కాకుండా విభేదాలను నివారించే వ్యూహమని వాదించారు. పై సుంకాలు విధిస్తామని బెదిరించి యుద్ధాలను నిలిపివేశారని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో అధినేతలతో చర్చలు. కెనడా, మెక్సికో నుంచి లక్షలాది మంది ప్రజలు యునైటెడ్ స్టేట్స్లోకి అక్రమంగా వలస వస్తున్నారని, ఇది అమెరికాకు ప్రధాన సమస్యగా ఉందని ట్రంప్ నొక్కి చెప్పారు. దీని గురించి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మెక్సికో అధ్యక్షుడితో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. ఇక్కడ పరిస్థితి మెరుగుపడకపోతే 25% సుంకాలు విధించే ఆలోచన ఉన్నట్లు హెచ్చరించారు. ట్రంప్ తన వాణిజ్య విధానాలను సమర్థించారు. సుంకాలు సరిగ్గా ఉపయోగించినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సుంకాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని కొందరు బిజినెస్ లీడర్స్ చేసిన వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. సుంకాలు ఆర్థికంగా మాత్రమే కాకుండా ఆర్థిక శాస్త్రానికి వెలుపల ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడతాయని వివరించారు. ఈ ప్రతిపాదిత టారిఫ్లు కేవలం చర్చల వ్యూహమా అని అడిగినప్పుడు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ వలస లేదా ఆర్థిక సమస్యలను పరిష్కరించడం వంటి ఫలితాలను సాధించడంలో సుంకాలు ప్రభావవంతంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే కెనడాలో ఇటీవల 3 భారతీయ విద్యార్థులు హత్యకు గురైన ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి స్పందించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఒటావాలోని భారత హైకమిషన్తో పాటు టొరంటో, వాంకోవర్లో కాన్సులేట్లను అప్రమత్తం చేసినట్టు తెలిపింది. అలాగే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కెనడా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నామని చెప్పింది. విదేశాల్లో ఉన్న భారత పౌరుల రక్షణే కేంద్రానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉన్న భారతీయులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొంది. అధికారిక లెక్కల ప్రకారం కెనడాలో దాదాపు 4 లక్షల మంది భారతీయులు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని